ఎందుకని కాల్పుల విరమణ ఎందుకని? పాకిస్తాన్తో యుద్ధం చేయాలి, భారతదేశంలో ఉన్న అన్ని పార్టీల లీడర్లు రావాలి, మనం మరి సమావేశం పెట్టుకోవాలి, మీటింగ్ పెట్టుకోవాలి, మాట్లాడుకోవాలి, పాకిస్తాన్ మనం ఎట్లా ఎదుర్కోవాలి, ఏంది ఏం కథ అనేది ఏమో అప్పుడు యుద్ధం సమయంలో పిలిపించింది. ఈ కాల్పుల విరమణ ఎందుకు చేసినట్టు, ఎందుకు జరిగినట్టు అనే దాని మీద మాత్రం ఎవరిని విరిపించాలి, అది పక్కేసి పండబెట్టి నమ్ముతుంది. అట్టెట్ట అని ఇప్పుడు వీళ్ళు వాళ్ళు ఇక సూది పెట్టి కెలిగిస్తా ఊరు. ఇక చూడాలి మరి మోడీకి సెగ ఎప్పుడు తగులుతుంది, కాల్పుల విరమణ ఎందుకు చేసినట్టు, ఎందుకు జరిగినట్టు ఈ కథ అనేది మరి రేపు మోడీ నోట్లోకి వెళ్ళి ఏం పలుకులు వెళ్తాయో ఇందాం. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం నేనే వద్దని అడ్డుకున్నా, నా జోలికి వస్తే ఖబర్దార్. ట్విట్టర్లో పోస్టులు పెడితే పార్టీ నడుస్తుందా కేటీఆర్? ఇక అన్నట్టే అన్నా, దేశం బయట ఐటీ సెల్ పెట్టి నాపై పోరాడతామంటే ఎలా? ఇంటి ఆడబిడ్డ గురించి ఎలా పడితే అలా మాట్లాడిస్తే అది మర్యాదేనా? నేను ఎంపీగా పోటీ చేస్తే కుట్రపూరితంగా ఓడించారు. అమెరికా వెళ్ళడానికి 20 రోజుల ముందు నుండే నాపై కుట్రలు, అంతర్గతంగా ఇచ్చిన ఫీడ్బ్యాక్ను ఉద్దేశపూర్వకంగా లీక్ చేశారు. కేటీఆర్ టార్గెట్గా బగ్గుమన్న కవిత మీడియాతో చిట్ చాట్లు సంచలనాలు. మరి ఉండదా? ఊరికో ఈమె అన్నను కాదని ఇక మరి పట్టుపగ్గాల మీద పచార పలుకుబడి పెంచుకుంటూ పోతుంటే రేపు అన్న పని ఏం కావాలి? ఓ అమ్మ బారు బూరు బచ్చన్నపేట ఇంత కొడితే నా పని గింతేనా అని ఇప్పుడు ఆయన కనిపించే. ఓ అమ్మ కేటీ రాములు ఇక కేసీఆర్ తర్వాత కారు స్టీరింగ్ తిప్పే మునగాడు కేటీ రాములే అనుకుంటే ఊరికో అన్నను దాటేసి కవిత మేము ముంగడుపుతుందిగా అనుకోరా? అందుకనే ఇక మొన్న పార్లమెంట్ ఎలక్షన్లలో ఇక అది అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్ల కాంచెల్లే బీజేపీతో రాసుకొని పూసుకొని తిరిగే వారము చేసిరు. ఇదంతా ఎరుకున్న ముచ్చటే. పార్లమెంట్ ఎలక్షన్లలో బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళకు సపోర్ట్ చేసిరు అనేది సోషల్ మీడియా కోడై కూసింది. ఇది ప్రపంచమంతా వాకింది. ఇక అప్పుడే నా మీద కుట్ర చేసిర్రు, నేను ఎంపీగా పోటీ చేస్తే కుట్రపూరితంగా ఓడించారు, నేను రెండోసారి ఎంపీగా పోటీ చేస్తే కుట్ర కట్టే నన్ను ఓడించిర్రు, అందులో ప్రధాన కారకుడు మా అన్ననే అనేది ఇప్పుడు కవితమ్మ చెప్పకనే చెప్తుంది. మొత్తానికి ఇక వీళ్ళ పంచాయతీ ఇప్పుడు బజార్లో పెరిగండ పోసుకున్నట్టే తయారయ్యింది. కల్వకుంట్ల కుటుంబం వల్ల పంచాయతీ. ఇక బీజేపీలో బీఆర్ఎస్ విలీనం నేనే వద్దని అడ్డుకున్నా, నా జోలికి వస్తే ఖబర్దారు. ఇప్పుడు కవితమ్మకి ఏముంటుంది? తీహార్ జైల్లో 6 నెలలు నాకు చిప్పకూడు తినబెట్టిర్రు. దోమలు గర్వంగా, ఈగలు వారంగా, కంటి మీద కునుకు లేకుండా అన్నవో రామచంద్ర అని నిద్ర లేని రోజులు గడిపింది కవితమ్మ. ఇక మరి బీజేపీ వాళ్ళ మీద కోపం ఉండదా? ఇంత మటుకుంటుంది, పీకలు దాక్కుంటుంది. అందుకనే ఇప్పుడు బీజేపీ వాళ్ళు అంటే కవితమ్మకు వాడతలేదు. లేదు రేపు కాంగ్రెస్ను ఎదుర్కోవాలంటే బీజేపీతోటి దోస్తానం కడితేనే రేపు కాంగ్రెస్ను ఎదుర్కోవచ్చు. బీజేపీకి బీఆర్ఎస్ బీఫామ్గా ఉంటేనే రేపు మనకు మరి దారి ఉంటుంది అనేది ఇప్పుడు కేటీ రాములు ఆంబాయం. అట్టెట్ట అనేది ఇప్పుడు కవితమ్మ నన్ను తీహార్ జైల్లో చిప్పకూడు తినబెట్టిన వాళ్ళకు నువ్వు ఎట్లా సపోర్ట్ చేస్తావు, నువ్వు ఎట్లా వాళ్ళతో రాసుకొని పూసుకొని తిరుగుతావు, లోపటంగా కథ ఎందుకు నడిపిస్తున్నావు అనేది ఆడవాట కథ ఇది. అది ఇంతింత పాకానికి వచ్చి పాపం పంట పండింది అన్నట్టు ఇప్పుడు పంట పండి ఎక్కడికక్కడ ఇచ్చళ్ళు అవుతుంది బీఆర్ఎస్ పార్టీ. సోషల్ మీడియాలో నన్ను ఆడిపోసుకుంటుంటే నీ నోరు ఎందుకు మూగబోతుందన్న? నువ్వు నా తోడబుట్టిన తోడు కావా? సోషల్ మీడియాలో 6 బార్ నన్ను అడ్డగోలుగా అరుచుకుంటుంటే నువ్వు ఎందుకు శరానికి వస్తలేవు అనేది ఇప్పుడు కవితమ్మ ఆంబాయం. ఇక కవితమ్మ పరోక్షంగా అన్నను ఏ రకంగా దంచాలనో
ఇక రోడ్లే చింతపండు తొక్కు నూరినట్టు నూరుతుంది. కాంగ్రెస్ బీజేపీ పార్టీల నేతలతో కొందరు సఖ్యతగా ఉంటున్నారు. పార్టీలో కోవట్టులు ఉన్నారని అంటే కోవట్టులు లేకుండా చూసుకోవాలి. నా పైన పడి వేస్తే నా పైన పడి ఏడిస్తే ఏమొస్తుంది? ఇక చూసినారులా, ఇగో ఇది అసలు కథ. ఏమనుకొస్తుంది ఆమె అన్నా, సీటికి మాటికి ట్విట్టర్ పిట్టలో నువ్వు పోస్టులు పెడితే సరిపోతుందా? అసలైన కోవట్టులు ఎవరు? కోవట్టులు లేకుండా చూసుకో. కానీ నువ్వు ఇక మరి అత్త మీద కోపం ఇంకెవరి మీద తీసినట్టుగా నువ్వు ఎక్కడెక్కడి కోపమో నా మీద వెళ్ళగలుగుతున్నావు, నా మీద తీసుకొస్తున్నావు అనేది ఇప్పుడు కవితమ్మ ఆరు అన్నను మాత్రం సరిపోనే ఆర్చుకుంటుంది. నీ లెక్కేంది, నీ పత్రం ఏంది, నీతో నాకు సంబంధమే లేదు. మరి అదపాయ మరి ఇప్పుడు కుటుంబాన్ని ఈ రకంగా తెగబడి మాట్లాడుతున్న కవితమ్మ, మరి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి జారుకుంటున్నావా? రేపు ఏమైనా కాంగ్రెస్ పార్టీలో కూడా మరి షరీక్ అవుతున్నావా అంటే లేదు, నేను బీఆర్ఎస్లోనే ఉంటా. మా అయ్యే నాకు బాసు, మా అయ్యే నాకు హీరో, మా అయ్య చెప్పిన మాటలే నేను పట్టుకుంటా, మా అయ్య చెప్పిన బాటలనే నేను నడుచుకుంటా. నాకు బావతో సంబంధం లేదు, అన్నతో సంబంధం లేదు, ఎవరితో సంబంధం లేదు. బీఆర్ఎస్లో అసలైన కోవట్టులు ఎవరు, ఏం కథ అనేది ముందు తేలుతుంది. నేను గాళ్ళకు భయపడి నేను పార్టీలకి వెళ్ళిపోతానా?